నమస్తే అండి. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం, రాజమండ్రి దాటిన తర్వాత మర్రిపాక గ్రామం. మా దగ్గర ఎప్పుడు కూడా నెంబర్ 1 క్వాలిటీ గల ప్యూర్ మురాగేలు ఉంటాయండి, గ్రేటెడ్ మురాగేలు ఉంటాయండి. ధర వచ్చేసి 90,000 కానిచ్చి 1,20,000 దాకా ఉన్నాయండి. మీరు 3 పూటలు పాలు చూసుకుని తీసుకెళ్ళొచ్చండి. నా దగ్గర ఉన్న గేదెలన్నీ కూడా ఈనేసేయండి, అన్నీ ఈని గేదెలే. మీరు 3 పూటలు పొద్దున్న సాయంకాలం, మన్నాడు పొద్దున్న మన్నాడు కూడా 4 పూటలు పాలు చూసుకోండి 2 రోజులు. ఇదిగోండి రూమ్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉండి మీరు చూసుకుని తీసుకెళ్ళండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా గేదె వెనక్కినట్టు నేను తీసుకుంటాను, ఇబ్బంది ఏమీ లేదండి. మీరు అన్ని విధాలు ఇక్కడ చూసుకోండి. ఇదిగోండి నెంబర్ 1 క్వాలిటీ గల గేదండి, దాని తోడు ఇదిగోండి చూడండి. చ చ చ చ చ అదే ఇదిగా ఇది కూడా ఏనిందండి, నిన్న ఏనిందండి. ఇది నిన్న దూడ ఆడదూడండి, నిన్న ఏనిందండి. చ చ ఇది కూడా ఏనిందండి, ఇది నిన్న ఏనిందండి. చ చ నిన్న ఏనిందండి. చ ఇది చూడండి, ఇది ఇప్పుడే ఏనిందండి. ఇది ఇంకా మాయ కూడా వేయలేదండి, ఇప్పుడే ఏనిందండి. ఇది కూడా దూడ. ఇది మొన్న ఏనిందండి, 53 రోజులు అయిందండి నేనే. ఇంకా మట్టి కూడా చూడండి, ఇదిగోండి మట్టి కూడా బాగుంది చూడండి. చ రెండో ఎత్తండి, ఇది 4 రోజులు అయిందండి. ఈయన యమ సైజులండి. ఇది నేను 10 రోజులు అయిందండి, 10 రోజులు అయిందండి. నా దగ్గర ఉన్న గేదెలన్నీ కూడా ఈయనేయండి. ఇగోండి దోళ్ళు, ఇగోండి దోళ్ళు చూడండి. అది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అండి. మళ్ళీ చూడు చెప్తున్నాను నేను. మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం, రాజమండ్రి దాటిన తర్వాత మర్రిపాక గ్రామం. హైవే చేసి ఉంటుందండి, అదిగోండి రోడ్రీ అదిగోండి గేట్ పక్కనండి రోడ్రీ. ధర వచ్చేసి 90,000 కానించి 1,20,000 దాకా ఉన్నాయండి. పాలు వచ్చేసి 5 10 లీటర్ల కానించి 15 లీటర్ల పాలు ఇచ్చేలాగా ఉన్నాయండి. మీరు 4 పూటలు పాలు చూసుకుని మీకు మనస్ఫూర్తిగా నప్పితేనే తీసుకెళ్ళండి, ఇబ్బంది ఏమీ లేదండి. రైతు సోదరులందరికీ నమస్తే అండి. మీరు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని కొనుక్కోవాలండి. ఎందుకంటే ఏదో మీరు వచ్చేసారు ఇక్కడ కొనేసామని కాదండి, మీరు చాలా జాగ్రత్తగా చూసి కొనుక్కోవాలండి. అమ్ముకునే వాళ్ళు ఎన్నో చెప్తారు, కొనుక్కునే వాళ్ళు తెలుసున్న వ్యక్తిని తీసుకొచ్చి కొనుక్కోవాలండి. లేదు కదా, అనుభవం ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదండి. సెట్లు ఉన్నవాళ్ళు మేము పెడుతున్నామే కానీ మాకు ఉపయోగం ఏమి ఉండలేదండి. అదేవిధంగా వేరే వాళ్ళు కూడా వచ్చి మాది డైరీ ఫామ్ అని చెప్పేసి పెడుతున్నారండి, మాకు ఉపయోగం ఉండలేదండి. 100 రూపాయలు పెట్టి సెట్లు కట్టుకుని మేము గేదెల్ని హర్యానా, గుజరాత్, మహారాష్ట్ర కారణంలో ఏరియాలన్నీ తిరిగి లేజీవుల మీద గేదెలు తీసుకొచ్చుకుని నెల నెల జీతాలకు ఇచ్చి మేపించుకుని పెట్టుకుంటున్నామండి. అక్కడ మా అబ్బాయిలు పెడతారండి, మా మనవడు పెడతాడో, నేను పెడతానండి ఈ సెట్లో. తర్వాత మీరు లేనప్పుడు మొగమాటంగా ఉన్నప్పుడు ఎవడో ఒకడు వచ్చి వీడియో తీసేస్తాం, పెట్టేసేస్తాం, ఇలా చేస్తున్నారండి. ఏమన్నా కాదంటాం చెప్పండి. అందుకని చెప్పేసి మీరు కొనుక్కునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోండి. 3 పూటలు 4 పూటలు పాలు చూసుకుని తీసుకుని వెళ్ళండి.
ధర వచ్చేసి 90,000 కాడి నుంచి 1,20,000 దాకా ఉన్నాయండి. అదేవిధంగా మీరు తెలుసున్న వ్యక్తి దగ్గరికి వెళ్ళండి, లేదు కాదు తెలుసున్న వ్యక్తిని తీసుకురండి. మీరు కొనుక్కునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలండి. ఇది పాడి కొట్టండి, పాడి ఒకళ్ళ దగ్గర పాడి ఒకళ్ళ దగ్గర పేడనే పూటకి 8 లీటర్లు 9 లీటర్లు అంటారు. అవన్నీ కరెక్ట్ కాదండి. మామూలుగా 5, 6, 7కి మధ్యలో పాలు ఇస్తాయండి. ఒకవేళ ఇంకా బాగా ఇవ్వాలని అంటే ఓ 14 లీటర్ల పాలకి ఇస్తాయండి. 14 లీటర్ల పాలు ఇస్తారు, వాళ్ళు వ్యాపారం చేయొచ్చండి, వాళ్ళు డైరీలు సక్సెస్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా కొనుక్కుంటే ఎప్పుడైనా దానించుకోండి. కింద లైన్ ఉండాలి గేదెకి, ఎప్పుడు కూడా కింద లైన్ ఉండాలో, పైన మలుగు ఉండాలండి. ఈ మలుగునాడు ఉండాలి, పైన కింద లైన్ ఉండాలండి. అప్పుడే గేదె పాలు అవటానికి అవకాశాలు ఉంటాయండి. అంతేగాని మామూలుగా ఏదో గేదె అంటే గేదె అని చెప్పేసి కొనేసేస్తే సుఖం లేదండి. ఈ రైతులు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని 1-10 చుట్లు ఆలోచించుకుని కొనుక్కోండి. మీకు ఎప్పుడైనా గేదె తేడా వచ్చిందనుకోండి, గేదెను తోలిపెట్టండి. అదేవిధంగా దానాల విషయాల గుర్తుల్లోకి తక్కువ రేట్లో దానాలు కొనుక్కుని వేసుకుని ఎక్కువ పాలు పిండి విధానాలు చేయండి. అంతేగాని ఎవరో పెడుతున్నారు దానాలో, మనమో పెట్టాలి దానాలో అని చెప్పేసి మీరు ఎక్కువ రేటు దానాలు కొనేద్దండి. మొక్కజొన్న పొట్టు, గోధుమ తవుడు, మినప పొట్టు, పెసర పొట్టు, ఇవన్నీ పొట్టులేండి. పత్తి చెక్క 5-5.5 కేజీలు, 2 కేజీలన్నర పొద్దున్న వేయండి, 2 కేజీలన్నర సాయంకాలం వేయండి. రోజుకి పొద్దున్న సాయంకాలం కలిపి 10 లీటర్ల పాలు ఇచ్చేది మీ దగ్గర 12 లీటర్ల పాలు ఇస్తుందండి. అదేవిధంగా 12 లీటర్ల పాలు ఇచ్చేది ఉన్నదనుకోండి, 13.5-14 లీటర్ల పాలు ఇస్తుందండి. గేదె పాడవదు, పాలు ఇస్తుంది. దాన్ని బట్టి చూసుకుని మీరు చాలా జాగ్రత్తగా చూసుకుని